హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల నావల వ్లాగ్స్. వీడియో ఏంటి అంటే ఒక ఫుడ్ రెసిపీ సేమియా ఉప్మా. చాలా సింపుల్గా టేస్టీగా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. చూడండి, ఫుల్ వీడియో చూడండి. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. సేమియా ఉప్మా ఇక్కడ ఏంటి అంటే మనము ఫస్ట్ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. మనం వాటర్ వేసుకునేటప్పుడు మనకు తేడా రావద్దు. మనము ఒకటికి ఒకటి వాటర్ తీసుకోవాలి. మనం నార్మల్ రవ్వకి అయితే 2 తీసుకుంటాం కదా. చూడండి, దానికోసం అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ వేసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. చూడండి, నేను చూపించిన గ్లాస్ తోటి నేను 2 గ్లాసెస్ అయితే సేమియా తీసుకున్నాను. ఆ సేమియానైతే ఇక్కడ మనము గోల్డ్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో 1 స్పూన్కి తక్కువ ఆయిల్ వేసుకున్నా. చూడండి, ముందుగా అయితే అందులో పల్లీలు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం పల్లీలు ఎందుకు ఫస్ట్ వేసినంటే కొంచెం బాగా ఫ్రై కావాలి, పచ్చివాసన రావద్దనేసి ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ అవి కూడా మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనము టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, సాల్ట్ వేసిన తర్వాత బాగా మగ్గిపోతుంది. తర్వాత నేను ఒకటికి వాటర్ వేసుకుంటున్నా. మొత్తం 2 గ్లాస్ సేమియా కాబట్టి 2 వాటర్ వేసుకున్నా. 2కి తక్కువ వేసుకున్న పర్లేదు, కొంచెం పొడి పొడిగా ఉంటుంది. మనము రవ్వకైతే నార్మల్ రవ్వకైతే 1కి 1.5 లేదా 2 అయితే వేసుకుంటాం కదా, అలా వేసుకోవద్దు. మనకు సేమియా అనేది మెత్తగా వస్తుంది. ఇలా 1కి 1 పోసుకుంటే మనకు పొడి పొడిగా ఉంటుంది సేమియా అనేది. చూడండి, ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం వాటర్ తక్కువ వేసుకుంటే కలిపేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఇలా మెత్తగా అవుతుందా నార్మల్గా ఉంటుంది అనేసి. చూడండి, స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మనం కలపకుండా ఉంచుకోవాలి. అయితే అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకు సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా ఉందో. క్యారెట్ అనేది ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కొంచెం పిల్లలు అయితే ఇష్టపడతారు కాబట్టి నేనైతే వేసుకున్నాను. చూడండి, చేతితో చూపిస్తున్నా. చూడండి మీకు ఎంత పొడి పొడిగా ఉందో. ఎప్పుడైనా కానీ సేమియా లాంటివి వాడినప్పుడు మనం ఆయిల్ తక్కువ వేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.